నర్సాపూర్ పార్లమెంట్ కూటమి అభ్యర్థి బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 34 సంవత్సరాలుగా బీజేపీలో ఒక కార్యకర్తని పనిచేశారని గనుకే ఈ రోజు పార్టీ తనను గుర్తించి ఎంపీ టికెట్ ఇచ్చిందని ఆయన అంటున్నారు. అంతేకాకుండా కార్యకర్తల మమేకంతోనే తన గెలుపు సాధ్యమంటున్న నర్సాపూర్ పార్లమెంట్ కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. నర్సాపూర్ నుంచి కూటమి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు విచమించి పోటీ చేస్తున్నారు. మరి ఎలా కొనసాగుతుంది ప్రచారం, ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది అనేది ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. వర్మ గారు ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, బాగున్నాం. ఫైన్. ఎలా నడుస్తుంది ప్రచారం? ప్రచారం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. అపూర్వమైనటువంటి అద్భుతమైనటువంటి స్వాగతం ప్రజల దగ్గర నుంచి మండు టెండలో సైతం మధ్యాహ్నం 1 గంట 2, 3ంటికి రాత్రులు 10 గంటల వరకు ఏ గ్రామం వెళ్ళినా కానీ ప్రజలు నీరాజనం పడుతున్నారు. నిన్న ఆచంట అసెంబ్లీ ఉదయం 8:30 రాత్రి 10 వరకు తిరిగాం. రాత్రి 10 గంటలకు కూడా 10 నిమిషాలు తక్కువ 10 గంటలకి మధ్యాహ్నం 1 గంటకి 2ంటికి 500 మంది 1000 మంది గ్రామస్తులు అపూర్వమైన స్వాగతం పలుకుతున్నారు. ఒకటి అంటే ఈ నర్సాపూర్ నుంచి మీకే ఎంపీ టికెట్ ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు? కార్యకర్త, పార్టీకి నమ్మకమైనటువంటి కార్యకర్త, పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి పనిచేసేటువంటి కార్యకర్త, పార్టీ లైన్ 34 సంవత్సరాలుగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి వ్యక్తిని. కాబట్టి ఈ నర్సాపూర్ నియోజకవర్గంలో పార్టీ నన్ను ఐడెంటిఫై చేసి నాకు అవకాశం ఇచ్చిందంటే పార్టీకి నమ్మదగ్గ వ్యక్తిని, సిన్సియర్ కార్యకర్తని. అనేక అవకాశాలు వచ్చినప్పటికీ కూడా గత 34 సంవత్సరాలుగా నమ్ముకున్న సిద్ధాంతం కోసం బడం తిప్పి చూడకుండా ఇదే పార్టీలో పనిచేసి పార్టీని జిల్లాలో అనేక రకాలుగా ఫిజికల్గా కానివ్వండి, సమయం ఇచ్చి జిల్లా అంతా టూర్ చేయడం కానివ్వండి, పార్టీకి జిల్లాలో ఆర్థిక అవసరాలు ఉంటే వాటిని మీట్ అవ్వడం కానివ్వండి, ఇవన్నీ కారణం. కానీ ఒకటి 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉంది కదా, ఏపీకి ఏం చేయలేదు అని ఒక టాక్ ఉంది కదా, ఏం చెప్తున్నారు? ఇందులో ప్రజలు ఎవరైనా ప్రశ్నిస్తున్నారా ఈ అంశం పైన? ఏపీకి ఏం చేయలేదనే విషయం నేను అడుగుతున్నా. ఆఖరికి ఆ 14-15 లోటు బడ్జెట్ కూడా ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఏపీకి చెప్పినటువంటి ప్రాజెక్టులన్నీ అమలు చేసింది. ఏపీకి విభజన బిల్లులో చెప్పినటువంటి విద్యా సంస్థలన్నీ తరగతులు ప్రారంభించి సొంత క్యాంపస్లు డెవలప్ చేసి వేలాది కోట్లు పెట్టి భవనాలను నిర్మించి దాదాపు అప్పుడే 4-5 ఏళ్ళు అయింది. ఇక్కడ మా పార్లమెంట్లో వశిష్ఠ గోదావరి మీద వంతెన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. కోస్టల్ హైవే పూర్తి చేసింది. ఈ మా పార్లమెంట్లో 3 రైల్వే స్టేషన్లు అమృత్ భారత్ రైల్వే స్టేషన్ల కింద డెవలప్ చేసింది. మా పార్లమెంట్లో రైల్వే అండర్ టన్నెల్స్, ఈ భీమవరంలో 4 అండర్ టన్నెల్స్ నిర్వహించింది ట్రాఫిక్ నివారణకి. పాస్పోర్ట్ ఆఫీస్ ప్రారంభించింది. చేయింది కేంద్ర ప్రభుత్వం. ఏదైనా జరగకపోతే ఇప్పుడు నర్సాపురం కోటిపల్లి రైల్వే స్టేషన్ ఉంది, రైల్వే లైన్ అభివృద్ధి పనులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కారణంగా నత్తనడక కొనసాగుతూ ఉంది. ఏమైనా ప్రాజెక్టులు జిల్లాలో ముందుకు ఇవన్నీ చేసామని చెప్తున్నారు కదా, ఇవన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో బీజేపీ నేతలు సక్సెస్ అయ్యారా? ఇక్కడ ప్రజల్లోకి అన్ని విషయాలు వెళ్ళినాయండి. ఇంతేకాదు, ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో వీటిలో ఈ జగన్కి ఏమాత్రం కూడా సంబంధం లేకుండా ఇందులో 90% ఆఫ్ పథకాలు కేంద్ర ప్రభుత్వం వల్లే అమలవుతాయన్నటువంటి సంగతి వేళ ప్రజలకు అర్థమైంది. ఈ మధ్యకాలంలో వికసిత్ భారత్ అనేటువంటి కార్యక్రమం మేము తీసుకున్నాం, ప్రభుత్వం తీసుకుంది, మేం కాదు. వికసిత్ భారత్ కార్యక్రమంలో ప్రతి పంచాయతీ ఆఫీస్ దగ్గర డిజిటల్ వెహికల్ పెట్టి స్క్రీన్ పెట్టి ఏ పథకానికి కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్ చేస్తుంది అనేటువంటి విషయం పంచాయతీ ఆఫీసుల దగ్గర ప్రజలకు వివరించి చెప్పడం జరిగింది. దీంతో ప్రజలకి ఈ పథకాలన్నీ నరేంద్ర మోడీ గారి ద్వారా మనకు అందుతున్నాయనేటువంటి విషయం ప్రజలకు అర్థమైంది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వము ప్రతి కుటుంబానికి, ప్రతి గడప గడపకు ఏదో ఒక సంక్షేమ పథకం తీసుకువెళ్ళాము, సో ప్రజలంతా కూడా నా వైపే ఉన్నారని చెప్పేసి జగన్ చెప్తున్నారు కదా, మరి మీ దగ్గర ఏమున్నాయి? ఇప్పుడు మీరు ప్రకటించారు మేనిఫెస్టో. అదే అంటున్నా, ప్రజలకు అర్థమైంది. ఈ చేత్తో 100 ఇచ్చి ఈ చేత్తో 1000 లేపేస్తున్నాడు అని. వేళ ఈ చేత్తో 100 ఇచ్చి చేత్తో 1000 లేపేస్తున్నాడు అని ప్రజలకు అర్థమైంది. మద్య మాఫియా ద్వారా వచ్చిన డబ్బు, ఇసుక మాఫియా ద్వారా వచ్చిన డబ్బు వేళ ప్రజల్ని కట్టు బానిసలుగా తయారు చేసేటువంటి ప్రయత్నం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. ఇవాళ అనేక పథకాలు ఇవాళ జగనన్న కాలనీలుగా పేరు పెట్టుకున్నాడు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన రాష్ట్రంలో 25 లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వీడు నాడు నేడు అనేటువంటి దానికి పేరు పెట్టుకున్నాడు సర్వశిక్ష అభియాన్ ద్వారా వచ్చేటువంటి డబ్బుకి.
ఇవాళ ఉజ్వల యోజన మహిళలకి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటటువంటి పథకం ఎవరిది? జల్ జీవన మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కూడా కుళాయి ఉచితంగా ఇవ్వాలనేటువంటి పథకం ఎవరిది? మరి అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలింతరానికి కానీ గర్భిణీ స్త్రీలకు కానీ వచ్చేటువంటి చిన్నపిల్లలు కానీ నిన్న మీ మేనిఫెస్టో ప్రకటించారు. దానిపైన సీఎం జగన్ కామెంట్ చేశారు. ఆ మేనిఫెస్టోలో ఒక చంద్రబాబు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో తప్ప మోడీ ఫోటో లేదు. సో మోడీ ఫోటో పెట్టొద్దు అని చెప్పేసి పైనుంచి వచ్చే ఆదేశాలు వచ్చాయి. నిజమేనా? వాస్తవేనా? దాని గురించి ఏం చెప్తారు? ఫాలో అవ్వలేదండి. కూర్చుని ఏంటి ఒకసారి నిన్న మేనిఫెస్టో ప్రకటించారు. సో ఆ మేనిఫెస్టోలో మోడీ ఫోటో లేదు. ఒక పవన్ మేనిఫెస్టో మీ కూటమి ప్రకటించింది. చంద్రబాబు ఫోటో ఉంది, పవన్ కళ్యాణ్ ఫోటో ఉంది. సో కూటమిలో మీరు కూడా ఉన్నారు కదా. సో బీజేపీ మోడీ ఫోటో కూడా ఉండాలి కదా. సో మోడీ ఫోటో లేకపోవడాన్ని ఎట్లా చూస్తారు మీరు? అదేమి పెద్ద అంశం కాదు. రాష్ట్రంలో మేనిఫెస్టో రాష్ట్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ బీజేపీ రాష్ట్రానికి చేయదలుచుకుందో అది రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు చెప్పడం కరెక్ట్ అయినటువంటి విధానం కాకపోవచ్చు. ఏదైతే రాష్ట్రానికి చేస్తామో అనేటువంటి దాని మీద కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. 3 పార్టీలు కలుపుకొని వెళ్తున్నారు. అందరూ కలిసి మీకు సహకరిస్తున్నారు. అన్ని పార్టీల నేతలు వస్తున్నారా? చాలా బ్రహ్మాండమైన స్పందన అండి. ఇప్పుడు పొత్తులు ఎప్పుడున్నా ఎక్కడున్నా ఆరంభంలో కొన్ని సమస్యలు ఉండడం సహజం. పొత్తు ధర్మం అది. పొత్తు ధర్మంలో చిన్న చిన్న విభేదాలు ఆరంభంలో లేకపోతే పొత్తుకి న్యాయం జరగదు. ఓకే, ఆరంభంలో వివాదాలు ఉంటే కూర్చుని 3-4 రోజులు సెటిల్ చేసుకుంటాం. ఫైనల్ గా అద్భుతంగా ఈవేళ ఉన్నటువంటి 7 శాసనసభ అభ్యర్థులు, 4 తెలుగుదేశం పార్టీ, 3 జనసేన అభ్యర్థులు అద్భుతంగా కలిసి పనిచేస్తున్నాం. ఈవేళ నిన్న పొద్దున్న ర్యాలీ చేస్తే 70 సంవత్సరాల వయసులో పితాని సత్యనారాయణ గారు ఉదయం 8 గంటలకి నాతో వ్యాన్ ఎక్కి రాత్రి 9:55 వరకు చేస్తే మధ్యాహ్నం 1 ప్రాంతంలో ఆయన లో బీపీ వచ్చి కళ్ళు తిరిగి పడిపోయారు వెహికల్లో. కానీ వర్మ గారు, నేను చాలా మంది నేతల ఇంటికి వెళ్ళాను 2 స్టేట్స్ లో. చూస్తే లీడర్లు అందరూ ఆర్భాటంగా ఉంటారు. మీ ఇల్లు చూసాను, చాలా సింపుల్ గా అపార్ట్మెంట్ లో ఉన్నారు. అంటే ఏంటి అది బీజేపీ సిద్ధాంతం లేక మీరు ఎట్లా ఉంటారా? సామాన్య కార్యకర్తలు చెప్పాను కదా, అలా ఉంటాం కాదు. నాకు ఇంకా ఉండగలిగేటువంటి స్తోమత ఉంది. నేను బిల్డర్ అండి బేసికల్గా, ఇవన్నీ నేనే కట్టా. కానీ అవసరానికి మించి ఇల్లు ఎందుకు అంటున్నా. మా ఇంట్లో ఉండేది 4 బెడ్రూమ్లు ఉన్నాయి, 2 హాల్స్ ఉన్నాయి, పైన గెస్ట్ హౌస్ ఉంది. ఎంతకన్నా ఇల్లు అడావుడి అంటే ఏదో ఆర్భాటం ప్రదర్శించడానికి, అడావుడి చేయడానికి తప్పించి, పైగా నేను చిన్నప్పటి నుంచి సామాన్య కార్యకర్తలతో చిన్న చిన్న ఇళ్లలో తిరిగి పెరిగినటువంటి కార్యకర్తని. నాకు గణమేళలో పంపించారు మొన్న, నేషనల్ పార్టీ అభ్యర్థినని ఎన్నికల్లో ఇదయ్యాక పంపేశా. ఎక్స్పెక్ట్ చేశారా మీకు ఎంపీ టికెట్ వస్తుందని? పార్టీ గుర్తిస్తుందని ఎక్స్పెక్ట్ చేశానండి. అంటే అది ఎంపీ టికెట్, ఎమ్మెల్యే టికెట్ అనేది నేను అనుకోలేదు. ఎమ్మెల్యే అనేది నాకు ఎక్కువ బ్రెయిన్ లో ఉంది. దాన్ని పార్టీ ఎంపీకి ప్రమోట్ చేసింది. ఖచ్చితంగా ఏదో ఒక రోజున నేను చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తాను. ఇది శాసనసభ కావచ్చు, లోక్సభ కావచ్చు, ఖచ్చితంగా నేను ప్రాతినిధ్యం వహిస్తానని బల్లగుద్ది మరీ చెప్పాను. 4 నెలలు అయింది. ఈవేళ పార్టీ అవకాశం ఇచ్చింది. ఇంకో నెలలో వెళ్ళి పార్లమెంట్ లో. మొదటిసారి పోటీ చేస్తున్నారా ఎంపీగా? గతంలో చేశారా? నేను 2009లో పొత్తులు లేనటువంటి సందర్భంలో పార్టీ ఆదేశించింది. పార్టీకి ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి ఆవేళ, రాష్ట్ర విభజన సందర్భం. ఏదైనా పార్టీ ఆదేశించాక ఇంకా నా దగ్గర నుంచి నో అనేది కూడా లేదు. 2009లో పోటీ చేశాను. నాకు వీటన్నిటికన్నా ముందే నేను 1999లోనే కృష్ణరాజు గారి ఎలక్షన్ నేను ఇన్ఛార్జి, కుర్రోడిని, పార్లమెంట్ ఇన్ఛార్జ్, ఎలక్షన్ నేనే నడిపించా. అలాగే 2014లో గంగరాజు గారి ఎలక్షన్కి నేను ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిని. మొత్తం ఎలక్షన్ నేనే నడిపించా. 2009లో పోటీ చేశా. కాబట్టి నాకు రాజకీయాలు కొత్త కాదు, ఎన్నికలు కొత్త కాదు. ఎన్నికల్లో పోటీ చేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడం కూడా కొత్త. ఒక విషయం చెప్పండి, ఇక్కడ ఇప్పుడు నేను గెలుస్తా అంటున్నారు కదా, అంటే మీ కేంద్ర ప్రభుత్వ పథకాలు చూసి ప్రజలు ఓట్లేస్తారు అనుకుంటున్నారా, లేక ఇక్కడ ఉన్న ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టి మీ వైపు వస్తున్నారు అనుకుంటున్నారా? రెండు ఉంటాయండి, రెండు ఉంటాయి. ఒకటి కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సామాన్య మానవుడికి అనవసరం అనుకోవడానికి లేదు. ఈవేళ భారతదేశం ప్రపంచ దేశాల్లో అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా ఎదిగింది. ఈవేళ ప్రతి భారతీయుడు కూడా, విదేశాల్లో ఉన్న భారతీయుడు కూడా నేను భారతీయుడిని అని చెప్పుకునేటువంటి గర్వపడుతున్నాడు. అభివృద్ధి పథకాలు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చేసినటువంటి కొన్ని అభివృద్ధి పథకాలు, అన్నిటికీ మించి ఇప్పుడు ఈ సైకో ముఖ్యమంత్రి ఉన్నాడు గత 5 సంవత్సరాలుగా. రాష్ట్రాన్ని ఏ విధంగా విచ్ఛిన్నం చేయాలో, విధ్వంసం చేయాలో, ఏ వ్యవస్థలకి మినహాయింపు లేకుండా ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలని సర్వం నాశనం చేశాడో, దీని మీద కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది.
ఇవన్నీ కలిసి వచ్చేటువంటి అంశం. వర్మ గారు క్వశ్చన్ చెప్పండి. బీజేపీకి మైనార్టీలు దూరం ఉంటారు, ఓట్లేరు అంటారు కదా. సో మీ దగ్గర ఎట్లుంది పరిస్థితి? అట్లా ఏం లేదండి. ఉమ్, మొన్న తాడేపల్లి కూడా వెళ్ళా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి. 10 మంది ముస్లిం మహిళలు వచ్చి మీటింగ్ అయిపోయాక, సార్ మేము బీజేపీకి పనిచేస్తాం, మీతో ఫోటో కావాలంటే నా ఫోన్లో ఉంటుంది మా ఫోటోగ్రాఫర్ దగ్గర, ఫోటో తీయించుకున్నారు. ఎవరైతే ముస్లిమ్స్ కూడా జాతీయ భావంతో ఆలోచించగలుగుతున్నారో వారందరూ కూడా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తారు. భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేయకుండా, ఉత్తరాది రాష్ట్రాల్లో ముస్లింస్ సపోర్ట్ చేయకుండా అంత పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీకి మెజార్టీలు మద్దతు వచ్చేటువంటి అవకాశం లేదు. చివరికి ఒక క్వశ్చన్ చెప్పండి. వర్మ గారికి ఎందుకు ఓటేయాలి అంటే ఏం చెప్తారు? చివరికి ఏం చెప్తారు ప్రజలు? వర్మ గారికి ఎందుకు ఓటేయాలంటే ఫస్ట్ భారతీయ జనతా పార్టీ. సార్ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం. 5 సీట్లు 10 సీట్లు అటు ఇటు రావచ్చు. అసలు ప్రజలు ఎవరైనా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ లోక్సభ అభ్యర్థికి ఎన్నిక కావాలని కోరుకుంటారు. అదే పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ ఎంపీగా ఉంటే అభివృద్ధి సాధ్యమవుతుంది. రెండోది నా వ్యక్తిత్వం, నమ్మదగ్గ వ్యక్తి. 34 సంవత్సరాలు నేను వేరే పార్టీలో ఉంటే చాలా మంచి అవకాశాలు వచ్చాయి. మనిషి నా మీద నమ్మకం. ఇంకొకటి డెవలప్మెంట్ విషయంలో నేను ప్రజాప్రతినిధి, నేను మున్సిపల్ కౌన్సిలర్గా ఉండగానే పార్లమెంట్ అభ్యర్థి ఒక ఎంపీ చేయవలసినటువంటి అభివృద్ధి పనులు నేను చేశాను. ఈ వేళలో రైల్వే గేట్ విషయంలో కేంద్ర మంత్రుల వాళ్ళు అవ్వలే కాంగ్రెస్లో. అలాగే వాటర్ అమృత పథకం విషయంలో, వాటర్ సర్వీస్ రిజర్వాయర్ల విషయంలో, జాతీయ కేంద్రానికి సంబంధించి కొన్ని పథకాలకి నేను ఆల్రెడీ నేనేమి కాకపోయినా చేసి చూపెట్టాను. కాబట్టి నన్ను ఎంపీగా ఎన్నుకుంటే నాకున్నటువంటి బీజేపీ జాతీయ నాయకుల ప్రయోజన పరిచయాలతో, కేంద్ర మంత్రుల పరిచయాలతో మరింత ముందుకు ఈ అభివృద్ధిని తీసుకెళ్లగలిగినటువంటి నమ్మకం ప్రజలకు ఉంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వర్మ గారు. చూసాం కదా, మొత్తానికి వర్మ గారి మాటల్లో విన్నాం కదా. ఈ రోజు ఇక్కడ ఎంపీ టికెట్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే తాను 34 ఏళ్లుగా ఒక కార్యకర్తగా పనిచేశాను కాబట్టి అది గుర్తించి ఈ రోజు నాకు ఎంపీ టికెట్ ఇచ్చారు. ముఖ్యంగా ఇక్కడ నన్ను గెలిపిస్తే మాత్రం ఇక పార్లమెంట్ సెగ్మెంట్ నర్సాపూర్ పార్లమెంట్ సెగ్మెంట్ ఉందో ఇది అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే అక్కడ కేంద్రంలో బీజేపీ వస్తుంది కాబట్టి. సో నేను అభివృద్ధి చేస్తాను కాబట్టి అందుకు ప్రజలంతా కూడా నా వైపే ఉన్నారనే విధంగా కూడా వర్మ గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో రాజేష్, 6 టీవీ, నర్సాపూర్ పార్లమెంట్.